తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో నీలాంబరి శివగామి అంటే ఆమెను చూసి స్క్రీన్ మీద రియల్ లైఫ్ లో ఎలానే ఉంటారేమో అనేది కొంత ఇమాజిన్ చేసుకుంటారు ఆడియన్స్. లేకపోతే అంటే అసలు రియల్ లైఫ్ లో రమ్యకృష్ణ గారు అంటే ఏమని చెప్తారు? చాలా ఫన్ లవింగ్ పర్సన్, చాలా సాఫ్ట్, స్మార్ట్ అండ్ షార్ప్. ఓకే, సూపర్ షార్ప్, బాగా ఫన్ లవింగ్ పర్సన్. బాగా వంట చేస్తారని విన్నా నేను. అవును, ఆవిడకి సరదా. ఓకే, రసాలు కూడా 4-5 వెరైటీలు పెడతారని. అవును, అవి కానీ నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ కానీ దోశలు కానీ. ఓకే, వెరీ గుడ్ చేసి. అంత టైం ఉంటుందా రమకృష్ణ గారికి? షీ ఎంజాయ్స్ ఇట్. ఓకే, సో టైం తీసుకుని చేస్తుంది. ఈవెన్ షూటింగ్స్ దగ్గర కూడా లంచ్ బ్రేక్కి ఆవిడకి ఒక 2-3 కూరలు వండుకుంటుంది. ఆమె వండుకుంటుంది ఇప్పుడు కూడా క్యారవాన్లో. ఓకే, రసం పెట్టుకుంటుంది. సో రమ్య గారు చేసే ఫుడ్లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్? అన్నీ బాగుంటాయి, మళ్ళీ అందులో తేడా లేదు. చికెన్, మటన్, బిర్యానీ? మటన్ చేయదు, చికెన్ బిర్యానీ అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఓకే, పచ్చళ్ళు కానీ. సో కృష్ణవంశీ గారు, మీరు ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ మీద ఒక కాంట్రవర్సీ కూడా లేదు. బట్ ఏం కాంట్రవర్సీ లేకపోతే బాగోదేమో అని చెప్పేసి ఒక చిన్న కాంట్రవర్సీ, లేకపోతే నిజమో కాంట్రవర్సీయో రూమర్సో లేకపోతే ఏంటో మాకు తెలియదు, మీరే ఆన్సర్ చేయాలి. ఒక్కసారిగా రమకృష్ణ గారు, కృష్ణవంశీ గారు విడిపోయారు, దూరం అయిపోయారు, విడాకులు తీసేసుకున్నారు, ఒక బాంబు వేలు చేశారు అందరూ కూడా. అది విన్నప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఏంటి అసలు? నవ్వుకున్నాం, ఇద్దరం పగలబడి నవ్వుకున్నాం. నిజం కదా అది. కాకపోతే దీనికి ఇప్పుడు ఎవరో కావాలని పుట్టించడం అది కూడా కాదు. ఇప్పుడు ఆవిడ చెన్నైలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి లేదు సెపరేట్ అయిపోయారని అనుకుంటారు. కాదు, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్తాను, ఆవిడ ఫ్రీ అయినప్పుడు అది నాకు తెలుసు. సో వాళ్ళు చెడు ఉద్దేశంతో కాదు. చాలామంది ఆ రూమర్కి మెయిన్ కారణం నేను అనుకునేది, వాళ్ళు మా మీద ఉండే అభిమానంతో అయ్యో పాపమా అని వాళ్ళు విడిపోకూడదు అని అనుకుని అదేంటి పాపమా అన్న ఉద్దేశంతో వచ్చినాయి తప్ప వేరే దాన్ని నేను అనుకోవట్లా. మేబీ మీరు ఇద్దరు కలిసి కూడా ఏ ఫంక్షన్స్కి వెళ్ళదు. ఇప్పుడు జనరల్గా నేను పెద్ద పబ్లిక్ పర్సన్ కాదు, ఆవిడే పెద్ద పబ్లిక్ పర్సన్ కాదు. ఆవిడ ఇంకే కొన్నిసార్లు తప్పదని కొన్నిట్లకి వెళ్తుందిగా, నేను అసలు వెళ్ళను అక్కడికి. ఓకే, సో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ రైజ్ అవ్వదు. ప్లస్ ప్రైవేట్గా ఫ్రెండ్స్ హౌసెస్ గెట్ టుగెదర్స్కి వాటికి మేము కలిసి వెళ్తాం. బట్ అక్కడ ఫోటోలు గిట్లు ఉంటావు కదా. ఓకే, మేము సోషల్ మీడియాలో పెట్టాం. దట్స్ అవర్ పర్సనల్ లైఫ్. ఓకే, తనలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు రమ్య గారిలో? డివైన్ చైల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అట్టే చెప్పాలంటే షీఈస్ డివైన్ చైల్డ్, బ్లెస్డ్ చైల్డ్. అంతే, పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ. నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏముంటాయి? కోప్పడతారు కదా, అది మామూలే కదా, మనం చేసిన పనులు బట్టి ఉంటుంది. మీరు భయపడతారు కదా రమ్య గారికి? అలాగేం కాదు, తను బాధపడకూడదు అనుకుంటాను. అంతేనా? భయపడుతుంది. సూపర్ హస్బెండ్ అబ్బా. చాలా మంది హస్బెండ్స్ అలాగే ఉంటారు, వైఫ్ని బాధ పెట్టడం ఇష్టపడతారని అనుకోవట్లేదు. బాధపడకూడదని అవసరం అయితే కొంచెం తగ్గుతారు చాలా మంది హస్బెండ్స్. ఓకే, నేను చాలా మంది తెలుసు. సో మీది కూడా బయట అదే చెప్తారు అందరికి, మన హీరోస్కి వర్క్ చేసిన వాళ్ళకి? లేదు, మేము పర్సనల్ విషయాలు మాట్లాడుకోను. ఎవరి పర్సనల్ విషయాలు నేను అడగను, నా ఎవరు చెప్పను. అసలు ఎక్కడ బయటకు వెళ్ళరు కదా? వెళ్తాను కానీ పబ్లిక్ ఐలో ఉండేదానికే ఉండదు. పబ్స్కి వెళ్తా ఉంటాను, రెస్టారెంట్స్కి వెళ్తా ఉంటాను, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తాను. మీరా? కానీ మీకు తెలియదు, అదే చెప్పకూడదు. అవునా? అది వెళ్ళి సైలెంట్గా వెళ్ళి మన పని మనం కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేస్తుంటాం. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూస్తారు, సో వాళ్ళు గుర్తుపెట్టిన వాళ్ళు ఎలా అంటారు, లేకపోతే మామూలు కొంతమంది ఏదైనా ఫోటోలు తీసుకోవాలంటే తీసుకుంటారు. కానీ నన్ను గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటున్నాను నేను, బహుశా అర్థం చేసుకుని ఆ డీసెన్సీ కాపాడతారు, ఆ ప్రైవసీ. ఓకే, వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని చేసుకోరు. సో మురారి రిలీజ్కి థియేటర్లోనే చాలా మంది పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అది చాలా తప్పు, చాలా చాలా తప్పు. మ్యారేజ్ అనేది ఒక అద్భుతమైన పవిత్రమైన క్రతువు. అది పాపం తెలియని తన కొంత ఎంతూజియాజం మురారి క్రియేట్ చేసిన ఒక యుఫోరియా. అవును, అందువల్ల చేసేసారు. కానీ అది అసలు కరెక్ట్ కాదు. పెళ్ళి తనకు ఒక పద్ధతి ఉంది, ఆ క్రతువుకి ఒక ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది అదొక బ్యూటిఫుల్ వ్యవస్థ. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే పెళ్ళి ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య కాదు, 2 ఫ్యామిలీస్ మధ్య, 2 కల్చర్స్ మధ్య, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మధ్య
వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేయటం, ఓకే. ఫ్యూచర్ని క్రియేట్ చేయటం. సో దానికి ఒక బ్రహ్మాండమైన వెయిట్ ఇచ్చారు మనోళ్ళు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్ అంతా చేశారు. ఇవి చేస్తే ఇక్కడ ఒక పవర్ క్రియేట్ అవుతుంది. ఆ పవర్ వల్ల వీళ్ళకి సేఫ్టీ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ సేఫ్టీ ఉంటుంది. సో ఫ్యూచర్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఫ్యూచర్ హీరో? లండన్లో చదువుతున్నాడు, మొన్నే జాయిన్ అయ్యాడు. బీబీఏనా? బిజినెస్ ఓకే. మేనేజ్మెంట్ సో చేస్తున్నాడు. అవును. సినిమాల మీద ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఫ్యూచర్ ఏమవుతుంది చెప్పలేం. అంతేనా? మీకన్నా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. బిహైండ్ బిట్స్ తమిళ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, చూసాను వాళ్ళ అమ్మతో. సో అమ్మ తెలివితేటలు ఎక్కువ వచ్చాయా, నాన్న తెలివితేటలు ఎక్కువ వచ్చాయా? ఏం అలాగే బేరీజ్ చేసుకోలేదు. Hmm. సో ఇద్దరు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. సో కొడుకంటే ఎక్కువ మీకు వాళ్ళ కదా అమ్మ ఇష్టం? తెలివితేటలు ఎక్కువ వస్తేనే మంచిది యాక్చువల్గా నాకంటే కూడా. రమ్య గారు ఈ స్టేట్మెంట్ మీరు పక్కా నేను వాట్సాప్లో పెడతాను. మీ కొడుకంటే ఎక్కువ ఇష్టం కదా, ఎందుకంటే ఇంట్లో స్టెప్స్ ఎక్కే దగ్గర నుంచి స్టెప్స్ ఎండ్ అయ్యే వరకు కంప్లీట్ గా ఆ ఫోటో గ్యాలరీతో నింపేశారు. వాడిని చూడటం ఇష్టం. ఎవరికి ఏ ఫాదర్కి ఉండదు. అంతే. సో అర్థం చేసుకుంటాడు అమ్మని నాన్నే బాగా. వెరీ నైస్ పర్సన్, వెరీ వెల్ మేనర్స్, చాలా బాగా వాల్యూస్ బాగా ఇన్స్టిల్ చేసింది రమ్య. రమ్య క్రెడిట్.